గాని అటు మరోవైపు రేవంత్ రెడ్డి మోదీని పెద్దన్న అని కూడా అంటారు. సో, ఇంతవరకు ఈళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి 8 మంది ఉన్నారు. బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు. ఎంపీలు వాళ్ళు ఉండి ఏం లాభం చెప్పు? రైతులకు ఇప్పుడు యూరియా కష్టాలు చూసిండ్రు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా సక్రమంగా దొరికేది. ఇగో ఇప్పుడు చూస్తుంటే పత్తి సక్కగా కొంటలేరు. మక్కలైతే ఇప్పటి వరకు ఇంకా కొనుడే స్టార్టే చేయలేరంట. కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి మక్కలను కొనుగోడు అనేటటువంటి స్టార్టే చేయలేరంట. పత్తికి సంబంధించి కూడా ఎక్కడ పోయినా కానీ ఇది గతంలో లేనటువంటి నిబంధనలు పెట్టి అనవసరంగా రైతులను ఇక్కడ పడిగాపులు కాల్చేటట్టు చేస్తున్నారు. ఏం చేసిండ్రంటే ఇంతకు ముందేమో రైతుకు ఒక ఆధార్ కార్డు ఉంటే ఆ ఆధార్ కార్డు మీద ఎన్ని ఎకరాల పత్తి ఉన్నా కానీ ఒక్కసారి స్లాట్ బుక్ చేసుకుంటే చాలు మొత్తం కొనేసేవాళ్ళంట. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు రైతుకు ఒక ఊర్లో ఒక ఎకరము, ఇంకొక ఊర్లో అర్ధ ఎకరము, ఇంకొక ఊర్లో ఉంటే ఒక 3, 4 గ్రామాలలో ఇట్లుంటే ఎవరున్నా కానీ అన్ని సార్లు స్లాట్ బుక్ చేసుకోవాలా, అన్ని సార్లు కాంట మీదకి రావాలంటే రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇంకొకటి ఏంటంటే రైతు ఆయన పండించినటువంటి పత్తి కావచ్చు, ఇంకొక పంట కావచ్చు, ఎక్కడైనా కానీ అమ్ముకునేటటువంటి స్వేచ్ఛ ఆయనకి ఇవ్వాలా. వీళ్ళేం నిబంధన పెట్టిండ్రు, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే అమ్ముకోవాలనేటటువంటి నిబంధన పెట్టిండ్రంట. ఇప్పుడు ఉదాహరణకు ఉంది, ఇప్పుడు మా మర్పల్లి మండలం ఉంది. మర్పల్లి లోపల ఈ జిన్నింగ్ మిల్లు లేవు. అక్కడ కొమశెట్టిపల్లి, బిల్కల్ అటువంటి గ్రామాలు అక్కడ పక్కన జిల్లాకు దగ్గర అవుతాయి. అంతేగాని వాళ్ళు ఇక్కడ దాకా తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో అమ్ముకునాలనేటటువంటి నిబంధన కూడా తీసేయాలా. ఒక ఆధార్ కార్డు మీద ఎంత భూమి ఉన్నా కానీ ఒకటే స్లాట్ బుక్ చేసినట్టు చేయాలా. తేమ శాతం ముఖ్యంగా, తేమ శాతం 8% ఉంటే చాలు. అంతకంటే ఎక్కువ ఉంటే మేము రూ. 70 కట్ చేస్తాము, ఇంత కట్ చేస్తామని చెప్పి వాళ్ళు పెట్టినటువంటిది ఏదైతే ఎంఎస్పి ఉందో 8,110 ఏ రైతుకు కూడా రావడం లేదంట. ఏదో సాకు, తేమ సాకు చూపించుడు 6,000, 7,000 ఇట్లే వస్తుంది తప్ప ఒక్కరికి కూడా కరెక్ట్గా రావట్లేదు అనేటటువంటిది చెప్తా ఉన్నారు. దాంతోపాటు 12 క్వింటాలు, ఇందాక మాజీ మంత్రి గారు సోదరుడు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు 12 క్వింటాలు తీసుకునేటటువంటి ఒక ఎకరా దానికి 7కు తగ్గించేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రైతులు ఎంత పంట వస్తే అంత అమ్ముకుంటారు. మీరు కొనాలి కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు క్యాబినెట్లు మీటింగ్ పెట్టేసేసి ఏదేదో ఎలక్షన్స్కి సంబంధించింది మాట్లాడే కాదు కదా. రైతుల గురించి ఆలోచన చేయాలా. కేసీఆర్ గారు ప్రతి విషయం లోపల రైతుల గురించి ఆలోచన చేసేవాడు. గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట నష్టం పోతే 10,000 ఎకరానికి వెంటనే పడ్డది. వీళ్ళు ఇప్పుడు 10,000 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి ఎన్ని రోజులు అవుతున్నది? ఒక్క రైతు అకౌంట్లో కూడా పడలేదంట. నేను వేరే వాళ్ళని అడిగితే చెప్తున్నారు. అసలు పంట నష్టం అనేటటువంటిది 10,000 ఇస్తామన్నది ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. నేను అందుకే ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, మీరిద్దరు ఇప్పుడు కాంగ్రెస్కున్నారు, బీజేపీకున్నారు. మీరు 16 మంది ఉండి ఏం లాభం చెప్పండి? మీ మోడీ గారి దగ్గరికి అందరూ వండి మాట్లాడండి. పత్తి కావచ్చు, ఇంకో పంట కావచ్చు, రైతులకు